మిత్రులారా మొత్తం మీద అయితే ఊళ్ళల్లో ఓటర్ దేవుళ్ళు మామూలు మనుషులు అయ్యారు. నిన్న మొన్నటి దాకా కోటర్లు తర్వాత బిర్యానీలు మంచి మంచి దావతులు ఇచ్చి కాలు మొక్కిన ఆ ఓటర్ దేవుళ్ళు ఇక ఇయాల్టి నుంచి మామూలు మనుషులు అయిపోయారు. ఎందుకంటే 3 విడతలలో కూడా పంచాయతీ ఎన్నికలు అనేది 12,726 గ్రామాలలో సర్పంచులుగా ఎన్నికైనరు. కొన్ని చోట్ల ఏకగ్రీవంగా అయినారు, కొన్ని చోట్ల పార్టీ తరఫున నిలబడి ఎన్నికైనరు. సో వాళ్ళందరికీ ముందుగా ఆల్ ది బెస్ట్. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారంటే మీ ఊరిని అభివృద్ధి చేస్తారని చెప్పేసి వాళ్ళు ఆశించి మిమ్మల్ని ఎన్నుకున్నారు. కాబట్టి ప్రజలకు విధేయులుగా ఉండండి. అట్లనే అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా నిన్న ఆ స్పీకర్ గారు అయితే ఒక పెద్ద బాంబు వేల్చిరు. పార్టీ ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి సుప్రీంకోర్టు స్పీకర్ గారు మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్తే వాళ్ళు పార్టీ మారలే అని చెప్పేసి స్పీకర్ గారు తీర్పునిచ్చినటువంటి పరిస్థితి. సో ఇట్లా బయట సలిసలిగా ఉన్నా కానీ వార్తలు మాత్రం చాలా గరం ఉన్నాయి. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.